మావా, హిందూ పురాణాల్లో ఉన్న మహావిష్ణువు దశావతారాలు కేవలం భక్తి కథలేనా, లేక హ్యూమన్ ఎవల్యూషన్ని ముందుగానే చెప్పాయా? పురాణాలే కదా అని సింపుల్గా తీసుకోక మావా. విష్ణువు దశావతారాలకి హ్యూమన్ ఎవల్యూషన్కి ఉన్న లింక్ ఏంటో ఒక్కసారి చూడు మావా. అవతారాల్లో మొదటిది మత్స్య అవతారం. ఇది చేప రూపం. సైన్స్ ప్రకారం సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది. మొదట భూమి చాలా వేడిగా ఉండేది. కాలక్రమేణా చల్లబడి సముద్రాలు ఏర్పడ్డాయి. ఆ నీటిలో బ్యాక్టీరియాతో మొదలై చేపల్లాంటి జీవులు పుట్టాయని సైన్స్ చెప్తుంది. అంటే జీవం యొక్క ఆరంభ దశను ఇది సూచిస్తుంది. రెండవ అవతారం కూర్మ అవతారం, తాబేలు. సైన్స్ ప్రకారం 540 మిలియన్ సంవత్సరాల క్రితం జీవుల్లో పెద్ద మార్పు వచ్చింది. దీనిని కాంబ్రియన్ ఎక్స్ప్లోజన్ అంటారు. ఇది నీటిలోని జీవులు భూమిపైకి మారిన పరిణామ దశను సూచిస్తుంది. మూడవ అవతారం వరాహ అవతారం, భూమిపై జీవించే జంతువు. ఇది భూమీద తిరుగుతూ పాలిచ్చే జంతువుల అభివృద్ధిని ప్రతిబింబిస్తుంది. సైన్స్ ప్రకారం 250 మిలియన్ సంవత్సరాల క్రితం పాలిచ్చే విధంగా స్తన్యజీవులు పుట్టాయి. నాలుగవ అవతారం నరసింహ అవతారం, అర్ధ మానవుడు అర్ధ జంతువు. ఇది జంతువుల నుంచి మానవులుగా మారుతున్న పరిణామ దశకు ఒక ప్రతీక. సైన్స్ ప్రకారం సుమారు 6 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభ మానవుల్లాంటి జీవులు పుట్టాయి. ఐదవ అవతారం వామనావతారం, చిన్న మనిషి కాని గొప్ప తెలివి. సైన్స్ ప్రకారం సుమారు 4 మిలియన్ సంవత్సరాల క్రితం ఆస్ట్రలోపిథేకస్ అనే జీవులు వచ్చాయి. పొట్టిగా ఉండి 2 కాళ్లపై నడిచేవి, చిన్న మెదడు కలిగి ఉండేవి. ఆరవ అవతారం పరశురామ అవతారం, వెపన్స్ని ఉపయోగించే మనిషి. సైన్స్ ప్రకారం సుమారు 2 మిలియన్ సంవత్సరాల క్రితం హోమో ఎరెక్టస్ అభివృద్ధి చెందింది. అగ్ని ఉపయోగించడం నేర్చుకున్నాయి, వేటాడేవి, మెదడు పరిమాణం పెరిగింది. ఇక్కడి నుండి మానవ మేధస్సు గొప్పతనం మొదలవుతుంది. ఏడవ అవతారం రామ అవతారం, రాజ్యం ధర్మం సామాజిక వ్యవస్థను సూచిస్తుంది. అంటే మోడరన్ సొసైటీ ప్రారంభ దశని చూపిస్తుంది. ఎనిమిదవ అవతారం కృష్ణ అవతారం, జ్ఞానం వ్యూహం సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఇది హ్యూమన్ ఇంటెలిజెన్స్కి సంకేతం. మహాభారతంలో అణుబాంబు వాడారు అనడానికి సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి. సాక్షాత్తు న్యూక్లియర్ బాంబు కనిపెట్టిన అమెరికన్ సైంటిస్ట్ ఓపెన్ హైపెన్హైమర్ భగవద్గీత శ్లోకాల్లో అణుబాంబు గురించి ఉందని చెప్పాడు. తొమ్మిదవ అవతారం బుద్ధ అవతారం, ఆత్మజ్ఞానం మరియు శాంతి. ఇది నువ్వు ఎంత సంపాదించినా, ఎంత అభివృద్ధి చెందినా ఇన్నర్ పీస్ అనేది ముఖ్యమని తెలియచేస్తుంది. పదవ అవతారం కల్కి అవతారం, భవిష్యత్తు మార్పు. ఇది భవిష్యత్తులో వచ్చే సుపీరియర్ హ్యూమన్ ఎవల్యూషన్ని తెలియచేస్తుంది. ఇప్పుడిప్పుడే ఏఐ రోబోట్స్ అని మాట్లాడుతున్నాం కదా, ఫ్యూచర్లో హైలీ ఇంటెలెక్చువల్ రోబోటిక్ టెక్నాలజీ వస్తుంది. ఆ లెక్కన కల్కి అవతారం ఎలా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నామావా.